పట్టుకోండి మరి. తర్వాత మన వేదానికి ఇది కొద్దిగా మోసం జరుగుతున్నది అని దానితోటి కట్టిపెట్టి ఏ మంత్రం చెప్పినా అద్వైతం పుస్తకం బుద్ధులు చెప్పడం తప్ప సొంతంగా చెప్పకండగా ఒక వేదంలో ఆ రోజుల్లో ఈయన వెలగురు దేవకీనందన స్వామి వారి పాఠశాలలో తర్వాత అయ్యగిరి రామదాస్ గారు హిందూపల్లి పాఠశాలలో 2 పేద పాఠశాలలు ఆయన 2 విద్వాంసులు పెట్టారు. అందులో మా గురువు గారి దగ్గర మొట్టమొదట ఏమని రామకృష్ణ గారు కనబడి ఆయన ప్రథమ శిష్యుడు. తిరుపతి దేవస్థానం మొట్టమొదట వేదపారాయణ స్కీమ్లో ఎవరిని పర్యవేక్షకుల కింద మనం ఉండాలి అనుకున్నప్పుడు మొట్టమొదట దేవస్థానం వేదపారాయణ స్కీములో విద్వాంసుల అందరి యొక్క దర్శనం చేస్తూ మీ ధర్మాన్ని మీరు ఆచరించండి అని ఇదేదో చెబుతూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అటువంటి ఆయన మొట్టమొదటిగా తయారయ్యారు. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ శర్మ గారి కార్యక్రమం ముందు జరగదు. దానికి ఏమిటంటే మనుష్య ఆనందం మీకు తెలిస్తే సజేకో బ్రహ్మణ ఆనంద, మనుష్య ఆనందం మనకి తెలియదే బ్రహ్మానందభూతిని మనం రకము. దానికి ఎవరు అంటే నేను కనిపించాను వారి తండ్రుల నుంచి ఈ కేశని పూర్ణి చారిత్రకంగా కూడా మహాపుణ్య క్షేత్రం ఇది. అందులో మనకి దీనిని నడిపించేటటువంటి ఇప్పుడు అద్వైత విధానంలో ఏ నమ్మకం నన్ను అనేవారు. మేము చదువుకునేటప్పుడు ఏమీ చెప్పకుండా ఓం నమః ఓం ఓం రుద్ర ఓం మన్యవే ఓం ఉత్వజితి ఓం తే ఈశవ ఓం నమః అని ఏది దీనికి క్రమం కింద గణ కింద మీరు ఏమీ చెప్పకుండా ఒక్క ప్రణామం దానికి ముందు చెబుతూ ఈ నమ్మకం ఏర్పడుతుందని నాతోటి నాళ్ళపల్లి సత్యనారాయణ ఆయన ఉండేవాడు, చదువుకునేవాడు. సత్తు చిత్తు అని పిలిచేవాడు ఆయన. మీరు ఒక్క మాట నమ్మకం ఇలా చెప్పరా అని. ఇంత గొప్పది మనకి ఏం తెలుస్తుంది అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. కానీ ఇంత సృష్టి చేసిన ఎందుకు బతిగా ఉన్నామంటే
ఇటువంటి వారి యొక్క దర్శనం చేసి ఈ కార్యక్రమాల్లో అప్పుడు నేను కూడా ఉన్నాను అని ఏదైనా చెప్పవలసి వస్తే ఎవరి దగ్గరైనా వాళ్ళకి మనకి ఉత్తమ గతి కలగడానికి కారణం నేను అనుకుంటాను. ఎందుచేత విద్యార్థులు ఉత్తరైకాదశమీషు తత్ర పంచాక్షరీతస్య శివజిత్యక్షర గొప్పది. అందులో ఏకాదశిని నమ్మకం గొప్పది, అందులో పంచాక్షరి గొప్పది. దాని మధ్యన ఉంది శివ అని అక్షరం. శివ అంటే చాలు. మరి దీనికి అంత శక్తి పెట్టారు కనుక ఇంకా స్వామిలో ఇటు మూడర్థాలు ఇటు మూడర్థాలు నాలుగో అర్థంలో పెట్టారు. నాలుగో అర్థంలో మధ్యలో బంధంలో పెట్టారు. ఆ మధ్య బంధంలో నమస్వమాజంలో పెట్టారు. నమస్వమాజంలో నమస్సంభవేత, అందులో మధ్యగా నమ శివ, అందులో మధ్యగా శివ శివాయ అని దాన్ని మనకి ఇన్ని మాణిక్యంతో కూడుకున్నటువంటి పనులు దానికి ఎంత మనం గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటామో అలాగే ఈ నమ్మకానికి అన్ని వేదములందు కూడా ఏ గొప్పతనం లేకుండా అది ఏమిటి దరిద్రుడు తాను తక్క ఇతరము లేని వాడు దరిద్రుత అన్నట్టుగా వేదార్థమని కాదు. అసలు ఈ శబ్దం మనం వాడుకోవడం మామూలుగా మనం ఏదో అన్ని ఆర్థికంగాను లౌకికమైన విషయంగా బాగా ఏమీ లేకుండా ఉన్నవాడిని దరిద్రుడు అనేటటువంటి విషయంలో దీనికి వస్తే తాను తగ్గ ఇతరము లేని వాడు ఒక్క ఈశ్వరుడు. అందుచేత మనకి ఈ ఒక్కటి అనేటటువంటిది ఈ గొప్పతనం దీనికి రావడానికి కూడా మనకి అన్ని మతములు ఇటు అటు అవడం వైదిక మతానికి కారణం సరైన విషయంలో అక్కడ లేకపోవడం చేత ఈ రక్షణ చేస్తే లోకమంతా రక్షించినట్లు ఆయన అవతరించారు. శక్తి శిఖర గిరాం ఆగమానాంతం సాకం సర్వై పురాణై స్మృతి నికరం భారతాది ప్రబంధై తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపి చ విమృశితాం భ్రాంతి విశాంతి అపి పదిపురే శంకరాన్ని ఈ ఎలా దాంట్లో తథావిభక్తి తరుణేంద్ర శేఖర ఆయనే అద్వైత అనుభూతి పొందితే తప్ప
మోక్షాన్ని పొందు. అటువంటి విషయంగా వారిని ఎదరు పెట్టుకుని ఈయన ఏదో శృతి నేను చేస్తే సంతోషిస్తున్నా ఉంటే నాలో ఉన్నవాడు భగవంతుడు, నేను భగవంతుడు అనే భావనలో ఉంటే నన్నుగా ఎన్ని మాటలు సృష్టించిన నేను అంటే అనే భావన కోసం అని చెప్పి ఈ మహన్యాసపూర్వక బోధాయన మహర్షి యొక్క హృదయాగ్రహము మహాజ్ఞానం గ్రంథాలను దత్తాత్రేయ ఎదురుగుండా ఒక అక్షరం కూడా నాకు రావడం పలకడం ఆయనే నాలో ఉండి ఈ మాటగా పలికిస్తున్నారు. అంత పండితుడు అయితే ఏమైంది, ఇక్కడ ఉంది అమ్మగారికి సరైన యోగం సృష్టి కలిగిన వ్యక్తి కదా, ఏదో అనిపించి నన్ను పంపించడం కోసం అనిపించిన విషయం తప్ప మీకు రుద్రుని పూర్తి కానీ రుద్ర యాగాన్ని పూర్తి కానీ ఇక్కడ అత్యవసరం చేశారు. అనేక పూజలు జరుగుతున్నాయి. ఇవి విహాసుడు దక్షిణించి మనకి విహాసుడు ఈ విషయం మనకి సత్యంగా మనకి నడుస్తుంది కదా. దేవతి సత్యవతి గమన గీతం వాంగ్మయమృతం జగత్పిబతి. ఈ జగత్తంతా కూడా ఆ వాంగ్మయమే మనం పూజం చేస్తున్నాం. అటువంటి రోజు భూలోకంలో మనం చూడాలి అంటే అటు కాశీ వెళ్ళాలి, ఇటు కేశనికులు రావాలి. కాశీ వెళ్ళడానికి మరే డబ్బులు లేకపోయినా వంతెన కూడా వేయడానికి కేశనికులు మనం రావడం అనే విషయం నా జన్మకి బాగా చరితాత్మయంలో ఎందుకు బతుకుతున్నాము అని విషయం తతక్యం అవుతుంటారు శంకరాచార్య. తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, అందుచేత తర్వాత ఏమిటంటే నువ్వు కేసిన గురు వెళ్ళి ఆ రుద్రయాగం ఒక్క మాట చూడు, తర్వాత ఇంట్లో నేను చెబుతాను అని చెప్పినట్లు నేను వచ్చాను తప్ప ఒక విద్వాంసుడుగా వేద శాస్త్రములు వేద మనం మాట్లాడితే వాళ్ళు భయపడుతుంటారు. అందుచేతే వ్యాసపీఠం ముందు పెట్టుకుని మనం ప్రతి మతాన్ని వ్యాసులు గారు ఆ పని చేశారు. అదే కాకుండా పురాణాలు అన్ని ఒక్క శ్లోకంలో కూడా ఆయన చెబుతూ సాకం సర్వై పురాణై స్మృతి భారతాన్ని ప్రబంధై తత్రై ఆచార్యై అభిప్రాయం శంకరాది ఆయన సిద్ధాంతం చేశారు. అద్వైతానికి ఈశ్వరానుగ్రహం మనకి ప్రధానమైన అంటే అంతగా ఉన్నవాడు
ఐక్యత చెందడమే అర్థమైతమైన పెద్దలు చెబుతుంటాయి. కావలసిన విషయం కన్నా కాస్త మేము వాళ్ళు చెప్పిన ముక్క ఇప్పుడు వినియోగం చేయడానికి మొదలు పెట్టడానికి చూస్తే కలుగుతుంది. సాధించి అద్వైత నాణ్యత అద్వైత భారత కలగాలి అంటే ఈశ్వరాంత మరి ఒకటి లేదు అనే విషయం ఉంది. ఇది ఎలా జరగాలి అంటే మరి ఇటువంటి స్వాధ్యాయవేత్తలు ఒక్క మాట మీ ఇంట్లోకి వస్తే నాకు ఒక్క మాట ఇలా వస్తుంది, ఏదో మీ దగ్గరికి వెళ్ళాలి. ఇది చూస్తుంటే ఈ జన్మ ఎంతో చరితాత్మక తీసుకుంటాను. దీన్ని చేయడానికి మా సద్గురువులు కటాక్షం ఆయన కటాక్షంతో ఏదో రెండు గ్రామస్తులు వచ్చిన వారు ఆఖరికి ఋతువు కూడా సృష్టిగానికి చెప్పాలి అని అలా కల్పించి వారికి తప్పదు. మనకు ఉన్నా లేకపోయినా ఈ స్థానంలో అలాగే చెప్పాల్సిందే. మనతో విహీన సమతో మిథ్యా సమాత్మో అందుచేత ఒక్క మంత్రం ఏమైంది మనం ఏం చేయలేదు. ఊరికే ఇంత జరుగుతున్నాయి కదా, ఇన్ని యాగాలంటారు, యజ్ఞాలంటారు, దేవస్థానాలకు పోవడంతో కోట్లు మనకి శాంక్షన్ చేస్తున్నారు, సహకారాలు కొడుతున్నారు, రంగులు వేస్తున్నారు. ఎన్ని పనులు చేసినా అత్యగస్య తపోయోగా అత్యగస్య అతిశాయ బింబానాం ఆవిరూప్య త్రిభి సాన్నిధ్యం వచ్చేది. ఇక్కడ ఈ గొప్పతనం ఎందుకొచ్చింది? స్వాధ్యాయం చదువుకున్నటువంటి వ్యక్తి దృష్టిలో దేవతార్చన చేసుకుంటే దానికి వినియోగపడుతుందనుకునేది వాళ్ళు అనుకోకుండా పొంది పదమని. అందుచేత ఇంత విద్వాంసం పెట్టి అతి జాగ్రత్తగా ఇది మీదే భావం సోమం అనేటటువంటి విధానంలో ఆ విషయం మీకు కలిగేటట్టుగా చేసేటటువంటి గ్రామస్తులకి మాకే హనుమగానే పరిచయం ఈ పుణ్యాన్ని మనకు ప్రసాదించింది. ఏదో సంతోషిస్తుంటాం. ఏదో వాడు ఆ విద్వాంసుడైతే వాడికి కాలేమో నాకు ఏమీ రాదు కనుక ఆ వచ్చిన సంధ్యావందనమో దేవదాక్షణమో తెలుసుకుంది. ఆ వచ్చిన అదే గొప్పతనం. అది కూడా ఇప్పుడు ఈ కాలంలో గొప్పతనం కింద లెక్కలకు వచ్చింది కనుక నేను ఆ నంబరులో ఓ పర్వతంలో నేను కూడా అంతే. తర్వాత ఆయన చెప్పవలసింది మనం మొదలవలసింది. ఏ పుస్తకానికి నా కొద్దిగా పీఠికి కూడా రాసేవాడు గ్రంథకర్త కంటే కూడా గొప్పవాడే మళ్ళీ కాళిదాసు కావ్యం రాస్తే అహో మూలచ్చేది తమ పాండిత్య ప్రకట సహా అంటాడు.
ఆకాశంటే మౌనం కూడా పోయేటట్టుగా ఉంది అనే విషయంలో చెప్పాడు. అలాగా ఈ చిన్న జన్మలో ఈ ఆయుధాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆయన ఎంతో చెప్పారు. ఒక్క మాట వచ్చాడు, పుణ్యం కోసం ఇలా పిలిచేటటువంటి జన్మ బ్రతికి ఉన్నాను. ఇది కాదంటే బ్రతకమని విషయం ఎందుకు? అన్నంత దృష్టి నాలో ఆ భావన ఉండడం చేత నేను ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఎక్కడా మీకు వైదికంలో కనిపెట్టిన ఏమీ లేదు. ఏదో సభ అనేది మన గురువు గారు పేరు మీద కాదు పెట్టాలంటే విద్వాంసులు, అది కూడా శిశు పంచమని చేస్తా ఉంది. దాంతో సంతృప్తి పడి వచ్చిన విద్వాంసులు చూసి అందుచేత ఇంత పుణ్యం నాకు పెట్టిన కమిటీకి అంశులకి యాగంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మన విద్వాంసులు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాకు ఏమీ తెలియకపోయినా ఆ కుటుంబం ఆ భక్తి చేత నాకు ఈ యోగం పట్టింది. నేను సంతోషిస్తూ పెద్దవారు వారు వచ్చి ఈ రకంగా ఉపనిషత్తులు అది ప్రతి అక్షరం కూడా మనం పూర్తిగా ఉపాసన చేయవలసిన సూత్రాల విద్వాంసులు మహామహోపాధ్యాయ ఆయన వచ్చి ఈ ఆహ్వానం ఆయన తర్వాత మీరందరి దగ్గర ఇక్కడికి వచ్చి ఈ పుణ్యం ప్రతి ఒక్కరిని చూసిపట్టుకెళ్తుంది. విద్వాంసుడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు. అలా ఎందుకంటే మా బాగా మీరాబాయి ఒక్క మాట దర్శనం చేయాలి ఎక్కువ అని కౌరు ఈ మహాభారత స్త్రీ యొక్క ముఖం చూడండి. ఆవిడ మళ్ళీ కౌరుకుంటుంది. ఇక్కడ కృష్ణుడు తప్ప ఇంకో స్త్రీ ఉందంటే ఇక్కడ వాడికి ఉన్నామని కారణం లేదు అనుకో. అలాగా మీకు ఈ విషయంగా ఇక్కడికి వచ్చిన వారు ఉన్నవారు ఇందులో పాల్గొన్నవారు వీళ్ళందరినీ నేను చూసి భాగ్యాన్ని కలిగించాను. మా కుటుంబాలను నమస్కరిస్తూ ఇంతటితో నేను ఏదో నాకున్న మాట నాకు తెలుసు నాకు తెలియకున్నాను ఈ రకంగా పలికించాడు. అందుకోసం మీరందరూ ఆ పరమేశ్వర అనుగ్రహ పాత్రలు కావలసిందిగా కూర్చుంది.
మీ అందరి దగ్గర